అండి, ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము. సో యాపిల్ ఇంకా కొద్దిగా బీట్రూట్తో ఈ జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 5 యాపిల్స్, పంచదార, బీట్రూట్, అలాగే ఒక నిమ్మకాయ. ఫస్ట్ అయితే మనము యాపిల్ని ఇలాగా ఈ విధంగా చూపించినట్లు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను మిగతా యాపిల్స్ని కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ తీసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది ఓన్లీ యాపిల్ జామ్ అనమాట. యూజువల్గా మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్ కూడా ఉంటాయి కదా, అంటే అందులో లైక్ గ్వావా, ఆరెంజెస్, అలాగే డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మనం వేసుకుని జామ్ లాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కొద్దిగా మెత్తపడే వరకు మనం వీటిని ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా ఇందులోకి వేసుకుని అలాగే మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకుందాం. ఈ జామ్లో మనం ఎలాంటి కలర్ కానీ ఏది వేయలేదన్నమాట. చాలా హెల్తీగా ఇంట్లో న్యాచురల్గా ఉండే వెజిటేబుల్స్తోనే మనం దీన్ని చేసుకున్నాము. సో బీట్రూట్కి ఉండే రెడ్ కలర్ అంతా ఈ యాపిల్స్కి పట్టేసి మన జామ్ అనేది కూడా న్యాచురల్గా రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ముక్క కొద్దిగా మెత్తపడింది. అయితే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకుని మనం మిక్సీ వేసుకుందాము. సో ఇలా పేస్ట్లో అయిన దాన్ని ఇప్పుడు వడగట్టుకోవాలి. మన జామ్కి స్మూత్ కన్సిస్టెన్సీ రావాలంటే పక్కాగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా వడగట్టుకున్న తర్వాత నాకు 1.5 కప్ వచ్చేసి ఇది అంతా వచ్చిందనమాట జ్యూస్. సో ఈ 1.5 కప్ జ్యూస్కి 1.5 కప్ షుగర్ పడుతుందనమాట. సో ఎంతైతే గుజ్జు మనకి యాపిల్స్ని మిక్సీ వేసుకున్న తర్వాత వచ్చిందో అంతే క్వాంటిటీలో మనం షుగర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అంత స్వీట్నెస్ వద్దు అనుకునే వాళ్ళు షుగర్ని కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను షుగర్ని కూడా వేసేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా కలిసి షుగర్ మొత్తం కరిగిపోవాలన్నమాట. అప్పటి వరకు అడుగంటకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఇది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది, కొద్దిగా మొహం మీద చిందుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఇలా చిందుతుందని. సో ఇది ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గర పడిందనమాట. అంటే మనకి బయట జామ్ దొరికి కన్సిస్టెన్సీలోనే ఇది కూడా వచ్చేసింది. సో దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్ మీద వేసుకొని ప్లేట్ని కనుక 90 డిగ్రీస్కి వంచి చూస్తే అది కంప్లీట్ జారకూడదు. సో ఇది ఇంకా 2 నిమిషాల పాటు ఉడికితే కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత హాఫ్ నిమ్మకాయని ఈ విధంగా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, యాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకు బయట దొరికే కిసాన్ జామ్ లాగే ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.
బయట చేసే జామ్స్లో అడిక్టివ్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అంత మంచిది కాదు. సో ఇంట్లోనే ఇంత ఈజీగా అయినప్పుడు మనం పక్కా ఇంట్లోనే చేసుకుని దీన్ని ట్రై చేయాలి. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.